రూపం లేదు అంటే భగవంతుడు ఆ సప్తామలే కేకే అని తెలుసుకున్నాం కదా. ఎవరు మాట్లాడుతున్నారు? అయితే భగవంతుడు ఒక్కోడే అని అంటాం కదా, తనకి నిరాకారుడు కాబట్టి రూపం లేదు. అదే ఇలా శక్తిగా నిరంతరం ఈ సృష్టిని రక్షిస్తూ ఉండేవారు. అంటే ఇదే మనకి ధ్యానంలో వస్తుంది ఈ శక్తి. నిద్రలో ప్రజెంట్లో ఉన్నప్పుడు, తర్వాత ధ్యానంలో తీసుకునే శక్తి రూపం లేని శక్తి. కాబట్టి ఆ శక్తి సాక్షాత్తు మనకి ఒకే ఒక భగవంతుడు. ఆ భగవంతుడి నుంచే, శూన్యం నుంచే మనకి అన్నీ పుడుతూ ఉన్నాయి. చూడండి ఇక్కడ లాస్ట్ ఇప్పుడు చెప్పండి ఏమేం చెప్పింది. ఇప్పుడు విన్నారా? ఉన్నారా? ఫస్ట్ ఇక్కడ సినిమా లాగా చూడకండి, ఒక జ్ఞానం తీసుకోండి. మీరు చూసేదానికి చాలా తేడా ఉంటుందండి. బుక్ చదవడం అందరికీ రాదు, ధ్యానం చేయడం అందరికీ రాదు. చేస్తున్నామని ముసుగు వేసుకుంటాం. అందుకే నేను 3 రోజుల నుంచి ఎంత చక్కగా వివరిస్తున్నానో అది మనకి క్లారిటీ ఉండాలి. చూస్తుంటే ఆ జ్ఞానం మనకు వచ్చేయాలి. ఇక్కడ ఏమేం చెప్పిండు? ఏ మంత్రము వద్దంటున్నాడు, ఏ జపము వద్దంటున్నాడు, తర్వాత వేళ్ళల్లో వేలు పెట్టుకోమంటున్నాడు, సుఖాసనం అన్నాడు. మళ్ళీ అంటే ఆసనము చాలా ఇంపార్టెంట్. శరీరానికి కష్టపెట్టామనుకోండి అది కూర్చోవడానికి ఇష్టపడదు. శరీరం ఎంత సుఖంగా ఉంటే అంత ఎక్కువసేపు కూర్చుంటాం. కాబట్టి సుఖాసనం. కింద కూర్చుంటావా, పైన కూర్చుంటావా, చైర్లో కూర్చుంటావా, సోఫాలో కూర్చుంటావా, బెడ్ మీద కూర్చుంటావా, ఏడన్నా కూర్చో, కానీ సుఖంగా ఉండాలి. సరే కింద కూర్చుంటా అనుకున్నాను, కొంచెం ఈ మ్యాట్తో పాటు ఇంకొంచెం మెత్తగా ఓ నల్ల చేద్దరు ఇంకేదన్నా పిల్లోనో దానికోసం ధ్యానం కోసం రౌండ్ పిల్లోనో తయారు చేసుకోవాలి. అంటే మెత్తగా ఉండాలి. అప్పుడు ఏమైతుంది? కాళ్ళకి తిమ్మిళ్ళు రాకుండా ఇంకెక్కువసేపు కూర్చోగలుగుతాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? మన చుట్టూ ఇలా ఒక శక్తి వలయం అనేది ఏర్పడదు. అందుకే మన పక్క వాళ్ళకి తగలకుండా దూరం దూరం కూర్చోవాలి. ఇది మన ఆరా అన్నట్టు. అంటే మన లోపల ఎంత శక్తి ఉంది అన్నది మనం వేళ్ళలో వేళ్ళంటే ఇది పంచభూతాల ముద్ర అన్నట్టు. ఇది పెట్టుకోగానే మన చుట్టూ ఎంత ఆరా ఉంది, మన లోపల ఎంత శక్తి ఉంది అన్నది ఏం చెప్పిండు? మనసు ఎన్నో ఆలోచనల పెద్ద పుట్ట, ఒక పాము పుట్ట లాగా. చూడండి ఇవన్నీ ఏంటి అన్నట్టు? మీరు కూర్చున్నారు ధ్యానంలో, దాని పని చేస్తున్నాయి. అదొక ఆలోచన, ఇదొక ఆలోచన, ఓ 10 ఉన్నాయి అక్కడ. అలానే వస్తాయి మనకి. వస్తాయి మీకు? ఇక్కడ లోపల మీకు కనబడతాయి, మనకు కనబడే. కానీ అందరికి కనబడేటట్టు ఈ పిక్చర్ తీసిండ్రు. వాటిని పోగొట్టుకోవాలంటే ఏ శ్వాస? సహజమైన, అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని సహజమైనది అంటారు. అంటే శ్వాసని ఆపేయద్దు, మళ్ళీ స్పీడ్గా తీసుకోవద్దు, అది చెయ్యద్దు. దానికది సహజంగా జరుగుతున్న శ్వాస పైన ధ్యాస పెట్టాలి. అర్థమైందా? చాలా మంది శ్వాసని కుంభిస్తారు, ఆపేస్తారు, ఇలా లోపల ఆపేసి అలా కూర్చుంటారు. అది అర్థంటున్నాడు. తర్వాత కొందరు ఇలా చేస్తుంటాం. మనం ఎట్లెక్కినప్పుడు అదే కదా వచ్చేది. ఏది వద్దు అంటున్నాడు? సహజమైన. పుట్టేటప్పుడు ఎలాంటి శ్వాస వస్తుందో, పోయేటప్పుడు ఎలాంటి శ్వాస అవుతుందో, నిత్యం ఉన్నప్పుడు మీతో ఎలా శ్వాస సహజంగా ఉంటుందో అలాంటి శ్వాస పైన ధ్యాస. గమనించండి, పైన 2 కనుబొమ్మల మధ్యలో నుంచి నాభి వరకు వస్తుంది. చూడండి, అంటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, కొంచెం గీతలాగా. అది ఇటు వరకు వస్తుంది, పోతుంది. ఇది మన సహజమైనది. మనం అది కూడా తీసుకోవట్లేదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ ఛాతీ వరకే తీసుకుంటున్నాం రోజు శ్వాస. అంటే మనం నిమిషానికి 13
వల్ల అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి. మనం ఏం చేస్తాం, దీని నుంచి ఇటే వస్తాం. అదే మనం శ్వాసతో ఉంటే ఏమైతుందంటే మనం నిద్రలో శ్వాసని కరెక్ట్ తీసుకుంటాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు, పసిపిల్లలు నిద్రలో పోయినప్పుడు మీరు గమనించండి, వాళ్ళ పొట్ట ఫుల్లుగా తీసుకుంటారు శ్వాస, మళ్ళీ పూర్తిగా వదిలేస్తారు. మనం కూడా నిద్రలో ఉన్నప్పుడు తక్కువ శ్వాసలు 6, 7, 8 మాత్రమే తీసుకుంటాం. అదే మనం మెలకువతో ఉన్నప్పుడు దాంతో ఉండం కాబట్టి మనం తక్కువ తీసుకుంటాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు ఈ శ్వాస ఏమవుతుందంటే చిన్నగా 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 2 కనుబొమ్మల మధ్యలోకి ఏమంటుండో, మనము శ్వాసతో ఉంటే చాలు మన ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి అంటున్నాడు. అవి ఎంతెంత తగ్గుతాయో శ్వాస అంతంత చిన్నగా అవుతుంది. ఇంత ఉండదుగా మన శ్వాసతోనే ఉన్నాం కదా, ఆలోచనలు పోవడమే కాకుండా శ్వాస కూడా చిన్నదే. ఇది మనకి వీరబ్రహ్మ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు వేరే వాళ్ళు పెంచుతారు కదా, అప్పుడు చెప్తారు అన్నట్టు తల్లికి. తండ్రి చనిపోయిన తర్వాత, పెంచిన తండ్రి చనిపోయిన తర్వాత తల్లి నేను వెళ్ళిపోతున్నాను అని కొడుకు చెప్పినప్పుడు, నీ తండ్రి నన్ను వదిలేసిండు, నువ్వు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని ఏడిస్తే నీవెవరో నేనెవరో అనే పాట పాడుతూ ఈ శ్వాస గురించి అప్పుడు చెప్పినప్పుడు ఆమె జ్ఞానం తీసుకొని కొడుకుని పంపిస్తుంది. అప్పుడే చెప్తాడు మనకి 12 అంగుళాల శ్వాస 11 అవుతుంది మేడం, చూడండి. 11 అంగుళాల శ్వాస 10, 8, 9 అలా 6 అలా తగ్గుతూ 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 2 కనుబొమ్మల మధ్యలోకి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పటి వరకు పొట్ట దగ్గర ఉంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అంటే శ్వాస చిన్నగా అవుతుంది, పల్చగా అయి చిన్నగా అవుతుంది. ఇంకా మనం దాంతోనే ఉంటే ఇక్కడ ఆలోచనలు లేవుగా, ఆలోచనలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో శ్వాస చిన్నగా అవుతుంది. ఫస్ట్ ఆలోచనలు పోతాయి. ఎప్పుడు పోతాయి? నువ్వు శ్వాసతో ఉన్నప్పుడు. అర్థమవుతుందా? మనమే దేంతో ఉంటాము? కళ్ళు మూసుకొని ఆలోచనలతో ఉంటాము. ఇక గంట అయింది, అర్ధగంట అయింది, బయటకు వచ్చి మేడం నేను గంట చేతిని, అర్ధగంట చేతిని, గిన్ని రోజు చేతిని, గంట రోజు చేతిని, ఏమీ పోవట్లేదు, ఏమీ రావట్లేదు, ఏమీ కనిపించలేదు అని చెప్తారు. అంటే ధ్యానం చేస్తున్నాం కానీ ఫుల్ క్లారిటీ లేదు. మీరు దేంతో ఉన్నారో మీరు చెక్ చేసుకోవాలి. మేము మార్గం మాత్రమే చూపిస్తాం కానీ మీ లోపల ఏం కనిపించలేదంటే మేమేం చేస్తాం? ఇలా ఉంటే చూడండి, అందుకే వీడియో ఇలా మనం చేస్తే తప్పకుండా మన శ్వాసతో మన ధ్యాస ఉండాలి. మన ధ్యాస ఉంటే ఏమైంది? ఆలోచనలు వెళ్ళిపోయి శ్వాస పలచబడిపోతుంది, చిన్నగా అయ్యి 2 కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. ఇంత పెద్ద వెలుగు చూడండి. ఇది మన శ్వాస. ఏమైంది అక్కడ? పోయి నిలిచిందా, ఆగిపోయిందా? ఇది ముఖ్యమైన పాయింట్. నిలిచింది. నిలిస్తే యోగి అవుతావు, ఆగితే శవమైతావు. శ్వాస ఆగితే శవమైతావు, శ్వాస నిలిస్తే అని ఇక్కడ కూర్చున్నది, అప్పుడు నువ్వు యోగి అవ్వడానికి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక నాడి ఉంటుంది, దాని పేరు సుషుమ్న. ఇడ పింగళ అంటాం, ఇడ పింగళ సుషుమ్న అంటాం. ఈ 3 నాడుల గురించి ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుంటాం. ఈ 3 నాడులు ఏమైతే అంటే ఇడ పింగళ ఒక్కటై ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న నాడి ఎప్పుడు తెలుసుకొని ఉండదండి. అది మూలాధారం నుంచి ఇంత కూడా ఉంటుంది, మూలాధారం నుంచి ఇక్కడి వరకు ఉంటుంది ఆ నాడి. కానీ అది ఎప్పుడు మూసుకొని ఉంటుంది. ఎప్పుడు తెలుసుకుంటా అంటే నీ శ్వాస అక్కడికి పోయి కూర్చోగానే ఆ నాడి ఓపెన్ అవుతుంది. నిద్ర వస్తుంది ఎవరికన్నా? అది తెరుచుకోగానే ఏమవుతుంది? మన యొక్క బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ధ్యానం చేస్తున్నాము కానీ ధ్యాన స్థితి రావట్లేదు. ఆ స్థితి రాదు కానీ ఇందులో పిరమిడ్లో కూర్చొని ఎరుకలో ఉండాలి. మొత్తం నిద్రలో పోతున్నాం.
శక్తిలోకి వెళ్ళినట్టు. ఇప్పుడు ఇక్కడ ఆలోచనలు లేవు, ముక్కు రంధ్రాలలో శ్వాస లేదు, ఇక్కడ పోయి కూర్చుంటారు. అప్పుడు ఇది ధ్యాన స్థితి. ఇప్పుడు మన లోపల ఏమీ లేదు, ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉన్నట్టు. అప్పుడే మనకి అప్పుడు మనం ఏమేమి మూసుకున్నాం? అన్ని రంధ్రాలు మూసేసినాం కదా, బయట ఉన్నాం 9 రంధ్రాలు మూసుకున్నాం. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, చెవులు, నోరు, జననేంద్రియం, మళ్ళా మల విసర్జన రంధ్రం అంటే మూలాధార రంధ్రం. ఈ 9ని మూసుకొని కూర్చున్నాం ఇక్కడ. అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఈ 2 ముక్కు రంధ్రాలలో ఉన్న శ్వాస ఇక్కడికి వస్తేనే 9 రంధ్రాలు మూసుకున్నట్టు, అంటే నవగ్రహాలు. అప్పటి వరకు ఈ 2 రంధ్రాలలో శ్వాస నడుస్తుంది కదా, అప్పుడు 7 రంధ్రాలు మూసినట్టు. ఎప్పుడైతే శ్వాస ఇక్కడ కూర్చుంటుందో అప్పుడు 9 రంధ్రాలు మూసుకోగానే 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం విచ్చుకుంటుంది. 7 రంధ్రాలు మూసుకుంటే విచ్చుకోదు. ఈ శ్వాస నీడికి వస్తేనే, వీడికి తెస్తేనే ఆ బ్రహ్మరంధ్రం విచ్చుకుంటేనే బయట అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క శక్తి ఈ లోపలికి వస్తుంది. ఇంత చరిత్ర ఉంది. బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది. ఓపెన్ అయింది కాబట్టి బుర్ర ఖాళీ ఉంది కాబట్టి పైన వచ్చి ఇందాక పొద్దున బిందె ఖాళీ చేస్తే ఇలా నీళ్లు నింపినామో ఇప్పుడు మనం బుర్ర ఖాళీ చేసేసినాం కదా, ఇప్పుడు బోలెడంతా విశ్వశక్తిని నింపుకోవచ్చు. ఇందాక చూసింది ఫస్ట్ శరీరం, ఇప్పుడు చూసేది 2వ శరీరం. అంటే చెట్లుకి వేర్లు ఉంటాయి కదా లోపల, ఈ శరీరం వెనకాల ఈ శరీరం దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ శక్తి అంతా దీంట్లోకి వెళ్తుంది, ఈ బాడీలోకి కాదండి. ఇందాక నేను మన ఫస్ట్లో చెప్పిన ఇందులో ఏముంటాయి? అన్ని అవయవాలు ఉంటాయి. అవయవాలన్నింటినీ ఆరోగ్యంగా రక్షించేది ఎవరు అంటే ఈ విశ్వశక్తి. ఎప్పుడైతే ఈ శరీరంలో అవయవాలు మనకు కనబడుతున్నాయి, ఇక్కడ అన్ని దారం పోగులు కనబడుతున్నాయి. ఈ దారం పోగులే మన నాడులు, అంటే ఎనర్జీ ట్యూబ్స్, అంటే శక్తిని తీసుకునే నాడు. మరి ఈ శరీరంలో ఉండే నాడిలో ఏముంటుంది? రక్తం. ఈ శరీరంలో నాడులు ఉన్నాయి లేదా? డాక్టర్ నాడి పట్టుకొని ఇంజెక్షన్ గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తాడు కదా, అంటే దానిలో ఏముంటుంది? బ్లడ్, రక్తం. అయితే ఇందులో ఏముంటుంది ఈ నాడులలో అంటే శక్తి ఉంటుంది. ఇవే 72,000 తలపై భాగం నుంచి కాలి కోటి వరకు చెట్లకి వేర్లు ఎలా అల్లుకొని ఉంటాయో ఈ శరీరం అనే చెట్టుకి, కనిపించే ఈ శరీరం అనే చెట్టుకి ఆ వేర్లు దీని కింద అల్లుకొని ఉన్నాయి. ఇప్పుడు ఇది బాగా ఈ శరీరము శక్తితో ఉంటే చాలు, ఈ శరీరానికి ఏ రోగాలు రావు. ఎప్పుడైతే ఈ శరీరంలో ఈ పైన నుంచి వచ్చే విశ్వశక్తి, మన లోపల ఉన్న ప్రాణశక్తి 2 తగ్గిపోయినాయి అనుకో, అప్పుడు ఈ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు అంటే ఏంటి అంటే ఎక్కడైతే నాడులు ఉన్నాయో అక్కడ ఆ నాడులు శక్తి లేక కుంచుకుపోతాయి.
శక్తి పైన ఆధారపడి ఉంటుంది అంటుండు. ఆ శక్తిని మనం తీసుకోవట్లేదు. నిద్రలో తీసుకుంటాం, అదే మనకి ఇంత తీసుకుంటాం, మరి పోగొట్టేది ఎంత? అర్థమైంది. అందుకని ఇందులో ఏమైతుంది, విశ్వశక్తి ఆధారంతో ఈ శరీరం ఉంటుంది. అది లేనప్పుడు మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, అన్ని అవయవాలు చెడిపోతాయి అన్నమాట. గ్యాప్ వచ్చింది మన తల పైన చూడండి. ఇందాకనేమో ధారాళంగా శక్తి వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఈ విశ్వశక్తి మన లోపలికి రావాలంటే ఇలా ఆలోచనలు ఉండద్దు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆలోచనలు ఉంటే విశ్వశక్తి మన లోపలికి రాదు. అందుకే ఇక్కడ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి విశ్వశక్తి అక్కడే ఆగిపోయింది. అది రాదు ఇక మన లోపలికి. అప్పుడు ఏమవుతుంది, మన శరీరం అంతా ఇలా కుంచుకపోయి రోగాల పాలు అవుతుంది. అందుకని ఈ ఆలోచనలను తీసేసి ఈ శక్తిని మనం తీసుకుంటే అవన్నీ పోతాయి. ఈ శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మచ్చలు ఏర్పడతాయో ఈ స్థూల శరీరం మీద అనారోగ్యాలుగా ఏర్పడతాయి అంటున్నాడు. అందుకని నీది ఏంటిది, ఈ తల పైన ఇక్కడ ఈ బొమ్మలో చూడండి వన్ సైడ్ తలనొప్పి వచ్చింది. ఉన్నారా ఇట్లాంటి పబ్లిక్లో? తలనొప్పి అంటే ఇది వన్ సైడ్ తలనొప్పి అంటే ఇంత మాత్రమే వస్తుంది. ఇక్కడ అదే చూపిస్తున్నాడు. తర్వాత జబ్బ నొప్పి, తర్వాత ఛాతీ అంటే ఛాతీ దగ్గర ఎప్పుడైతే నాడులు చెడిపోతాయో అమ్మా ఇక్కడ మనకి ఊపిరితిత్తులు ఖరాబ్ అయినట్టు. అర్థమైందా? అంటే ఎక్కడైతే మనకి ఇవి చెడిపోతున్నాయో ఆ ప్లేస్లో ఉన్న అవయవము ఖరాబ్ అయిపోతుంది. అవయవము బాగుండాలంటే దానికి ప్రాణశక్తి అందాల. ఇప్పుడు కడుపు దగ్గర ఏమైంది, ఏమేమి ఉంటాయి? పొట్ట దగ్గర జీర్ణాశయం ఉంటుంది, ప్రేగులు ఉంటాయి, గర్భసంచి ఉంటుంది. అందుకని ఇవన్నింటిని ఖరాబ్ చేసుకోకుండా ఇప్పుడు ఈ రోగాలన్నీ మరి మనకి పోవాలి అంటే మనం హాస్పిటల్కి వెళ్తున్నాము. కానీ మన లోపలికి మనం వెళ్తే ఇలాంటి శక్తి అపారంగా తీసుకుంటే ఇదానికి మనకి సమయం ఉండదు. మనం రోగాలు తెచ్చుకోవడానికి సమయం ఉంటుంది. తర్వాత అనవసరమైన వేస్ట్ ఆలోచనలు ముచ్చట పెట్టడానికి టీవీ సీరియల్ ఇవ్వడానికి టైం ఉంటుంది. కానీ మనల్ని మనం బాగు చేసుకోవడానికి టైం లేదు. చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో. ఆ స్పీడ్ మన లోపల కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని అనుభవాలు అయితే ఉంటాయి. దురద పెట్టినట్టు లోపల చీమలు పాకుతున్నట్టుగా, అంటే అది చూడు, అది ప్రవాహం లోపల పోతుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఏదైనా చీమ వారింది అనుకో, చూసుకుంటామా లేదా, ఏదో వారుతుంది అని. అలాగే మన లోపల ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహం జరుగుతున్నప్పుడు మన లోపల దురద పెట్టినట్టు, చీమలు పాకుతున్నట్టుగా, మొద్దు వారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లేకుంటే తేలుతున్నట్టుగా చక్కగా అనుభవాలు అవుతూ ఉంటే ఓ నా దాంట్లోకి విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన తిమ్మిరి వచ్చినట్టుగా బరువుగా అనిపిస్తుంది. అబ్బాయి ఇది ఎంత బరువుగా అనిపిస్తుంది, నాకు ఏమన్నా ప్రమాదం జరుగుతుందా అని ఏం చేస్తారంటే కళ్ళు తెలుస్తుంది. ఆ విశ్వశక్తి అటుపోయే నువ్వు ఇటు బరువుగా భారంగా అనిపిస్తుంది అంటే మీరు ఇంకా చక్కగా అలాగే కూర్చోవాలి. ఇలాంటి అనుభవాలు జరిగినప్పుడు మనం కళ్ళు తెరవకూడదు. ఎంత సహనంతో కూర్చుంటే అంత ప్రగతి. చూడండి దురద పెడుతుంది ప్రవాహం జరిగేటప్పుడు. నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా నడుము నొప్పి అసలు కూర్చోలేకపోతారు. ఇక హాస్పిటల్ పోయిండు ఇంకేమీ లేదు, దాంట్లోకి వచ్చింది. వాళ్ళకి నడుము నొప్పి బాగుంది కదా, ఆ విశ్వశక్తి నడుము దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం నొప్పి పెరుగుతుంది. ఉన్న నొప్పి కంటే నొప్పి పెరుగుతుంది. ఎందుకు? ఎక్కడైతే నొప్పి ఉన్నదో ఆ ప్లేస్లో ఆ యొక్క ట్యూబులలో ఎనర్జీ లేదు కదా, చెడిపోయినాయి కదా. అప్పుడు దాన్ని క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడు మన మసి బోర్డులు ఉన్నాయనుకోండి, మన నాడులు అలా మసి పట్టిపోయినాయి అన్నట్టు. అంటే గ్యాస్ మీద అండితే మసి రాదు, పొయ్యి మీద అండితే కట్టెల పొయ్యి. అది ఎట్లా మనం రాస్తాం గట్టిగా
చేసేటప్పుడు నొప్పి వస్తుంది. ఉన్న నొప్పి కంటే ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు నాకు ఈ రోగం పూర్తిగా పోతుంది అని తెలుసుకొని ఆ నొప్పిని భరించి ధ్యానంలో కూర్చోవాలి. ఓకేనా? నొప్పులు వచ్చినాయి, తిమ్మిర్లు వచ్చినాయి, బరువైంది, నాకేమో అయింది అని వేస్తారు. ఎక్కువ విశ్వశక్తిని తీసుకోమంటుండ్రు అంటే ఇలా ధ్యానం చేస్తాం, రేపేం చేస్తాం, బంద్ చేస్తాం. ఏమంటే పని ఉంది, అటువైనా ఇటువైనా సాకులు చెప్తాం. నువ్వు సాకులు చెప్తే దేవుడు నీకంటే ఎక్కువశారు, అది గుర్తుంచుకోవాలా. ఈరోజు ధ్యానం చేయాలా, నీకు రేపే ఎటువంటి తీసుమార్గాని పనున్నా సరే బ్రహ్మ గడియలో లేవాలా, ధ్యానం చేయాలి. లేకపోతే పనంతైనా ఇంటికి వస్తావు కదా, అప్పుడు రాత్రి కన్నా కూర్చోవాలి. కానీ తప్పకుండా క్రమం తప్పకుండా అన్నాడు. క్రమం తప్పకుండా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అపార శక్తిని మనం పొందితే ఎటువంటి రోగమన్నా నీ దరి చేతులకి రాదు అంటున్నాం. ఇలా మనకి ధ్యానము సర్వరోగ నివారిణి. ఇక్కడ వరకు బాగా అర్థమైందా? ధ్యానం ఎందుకు సర్వరోగ నివారిణి అంటే ఇగో ఇలా జరుగుతుంది కాబట్టి మన లోపల ఇది తెచ్చుకుంటే చాలు, లోపలికి వెళ్ళి నాడీ మండల శుద్ధి. ఇందాక చూసారా నాడులని, అవన్నీ శుద్ధి జరుగుతున్నాయి. అందుకే మనకు ఆరోగ్యం. ఏ ఆరోగ్యం? సంపూర్ణ ఆరోగ్యం. ఇప్పుడు మనం పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుందామా? ఈ వీడియో నేను అందరికీ పంపిస్తా. ఆ వీడియో అంతసేపు చూపించాలంటే కష్టం. చూడండి, పిరమిడ్ లోపల ఈ కోణం ఉంది కదా, అది చాలా ముఖ్యం. ఈ మిగతాదంతా వేరు, ఆ కోణమే ముఖ్యం అన్నది. దాని వల్లనే మనకి దీనికి ఒక డిగ్రీ ఉంటుంది ఇక్కడ మనకి. అది పెట్టినప్పుడు మాత్రం ఆ డిగ్రీ అక్కడ లేకపోతే ఆ విశ్వశక్తి రాదన్నారు. అయితే ఇక్కడ మనకి ఈ పిరమిడ్ అనేది సేమ్ పూన ఇల్లు లాగా ఉంటుందండి. చూడండి, అయితే 4 దిక్కులు సమానంగా ఉంటుంది. ఇది భూమి మీద ఎక్కువ శక్తిని తీసుకునే ఏకైక కట్టడం ఇది. దీని తర్వాతనే మనకి దేవాలయం యొక్క గోపురము. సేమ్ గౌరమ్మని ఎలా మనం చేతిలో పోసుకొని చేస్తామో, అంటే అది ఇలా ఉందా గౌరమ్మ, ఇలా ఉందా సంబంధం లేదు, ఈ కోణం ఉందా లేదా అన్నది సంబంధం. చాలా మంది బాగా పసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేస్తారు, అంటే 2 తలకాయలు పెడతారు. కానీ ముఖ్యమైనది ఇలా కోణము పైన వస్తుంది చూడండి, అది ముఖ్యం మనకి. అంటే సేమ్ గౌరమ్మ అన్నట్టు ఆ కోణానికి విశ్వశక్తికి కనెక్షన్ ఉంటుంది. మనం మొన్న ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా భూతద్దం గురించి. సూర్యకిరణాలని ఎక్కువగా ఆకర్షించే గుణం భూతద్దంకు ఉంటుంది. నార్మల్ పేపర్కి ఉండదు కాబట్టి పేపర్ పైన పెడితే అది ఎలా కాలిపోతుందో అలాగే ఈ కోణము విశ్వశక్తిని ఎక్కువగా ఉంచుకుంటుంది. అందుకే మనం ఏ పూజ చేసినా అమ్మ అని గౌరమ్మని చేసి కూర్చున్న తర్వాతనే ఆ శక్తి ఆవాహన జరిగిన తర్వాతనే పూజ మొదలవుతుంది. అప్పటి వరకు పూజ చేస్తే ఫలితం లేదు. అర్థమైందా? పిరమిడ్లో చాలా శక్తి ఉంటుందండి. అందుకని మన ఈ ఊరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా పక్క ఊరు వాళ్ళే కదా, పౌర్ణమికి రావచ్చు, అమావాస్యకి రావచ్చు, రాత్రిళ్ళు చక్కగా ధ్యానం చేయాలి. డే వీలైన వాళ్ళు డే రావాలి, రాత్రిళ్ళు వీలైన వాళ్ళు రాత్రి రావాలి. పిరమిడ్ లోపలికి శక్తి వెళ్తే 4 మూలలకి దాని ప్రవాహం వెళ్తుంది. ఇంకా ఇందులో లోపల క్రిస్టల్ పెడతారు. క్రిస్టల్ వల్ల ఏమవుతుందంటే ఆ పైన పెట్టిన క్రిస్టల్ అది ఎనర్జీని తీసుకొని 4 మూలలు ఉన్నాయి కదా పిరమిడ్ లోపల, ఆ మూలలలో కూర్చున్న వాళ్ళకి కూడా శక్తిని పంపిస్తుంది. అలా చక్కగా మనకి విశ్వశక్తి ఈ రూమ్లో మొత్తం ఎప్పుడు నిండి ఉంటుంది. మనం అందులోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే చాలు ఆ శక్తి అంతా మన లోపలికి వస్తుంది. తొందరగా ఆలోచనలు లేని స్థితికి ఈజీగా వెళ్తాం. అందుకని కొత్త వాళ్ళందరూ కూడా, ధ్యానం కుదిరిన వాళ్ళందరూ కూడా పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? కానీ మనకి ఎట్లా వస్తుంది ఎనర్జీ? లో బ్యాటరీ ఉందా ఈ శక్తికి? ఎప్పుడైతే తల్లి గర్భం దాలుస్తుందో అందులో పిండమే ఉంటుంది, గోధుమ పిండి ముద్దలాగా. ప్రాణం రాలే ఇంకా.
ఎప్పుడైతే ఆత్మ తెలివితోని ఉన్న ఆత్మ తన తల్లి గర్భంలో ఉంటే నేను 9 నెలల దాకా రాను, అప్పటిదాకా నేను ఎందుకు నరకం అనుభవించాలని 9 నెలల దాకా రావు. తెలివి ఉన్న ఆత్మ ఇక లేకుంటే 5 నెలలకే వస్తుంది. చూడండి ఇక్కడ శక్తి వస్తుంది. ఈ అంశ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ అంటే బ్రహ్మాండం నుండి వస్తుంది. బ్రహ్మాండ లోకంలో ఉన్న పరమాత్మని యొక్క అంశ తల్లి గర్భంలో ఉన్న పిండంలోకి ప్రవేశం చేస్తుంది. చూడండి, ఇది మన యొక్క జననం. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఫోటోకి కదలికలే లేవు చూడండి, అప్పుడు భగవంతుడు మనకి ప్రాణం పోస్తేనే మన బిడ్డకి ప్రాణం వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రాణం ఆ బిడ్డ లోపలికి వస్తుందో శ్వాస స్టార్ట్ అవుతుంది లోపల, అప్పుడే మనకి అన్నీ ఇచ్చేస్తాడు. భగవంతుడిని అడిగే అవసరం లేనట్టుగా విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు, శ్వాసని ప్రాణాన్ని ఇస్తాడు. అందుకని ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇదే మనం తెలుసుకోవాల్సింది. తల్లి చూడండి, నేను ఇందాక పొద్దున అమ్మాయికి చెప్తే మీకు నవ్వొస్తున్నది. అంటే బిడ్డకి ఆ తల్లి తిన్నదంతా కూడా తనకి తెలియదు కదా. అప్పుడు మనం చెప్పి తింటే ఆ బిడ్డ క్యాచ్ చేయగలుగుతాం. ప్రాణం ఉంది అంటే ఆల్రెడీ మనకి కదలికలు ఏర్పడుతున్నాయంటే ఆత్మ వచ్చినట్టు. అయితే ఎప్పుడైతే కదులుతుందో తెలుసు ఈ ప్రేగు ద్వారా ఈ బిడ్డ లోపలికి వస్తుంది. అప్పుడు మనం చెప్పి తింటే అది ఆ బిడ్డకి చేరుతుంది. కాబట్టి ఓ మా అమ్మ చెప్పింది ఇది వస్తుంది అని రెడీగా ఉంటాడు. నువ్వు సడన్గా వచ్చి ఒక చెంపదెబ్బ కొట్టినావనుకో ఎలా ఉంటుంది? అలా వాడికి పోతుంది అన్నట్టు మనం సడన్గా వేస్తే. అందుకని ఇప్పుడు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మన మేడము మన ఇద్దరికి భగవద్గీత జ్ఞానం నేర్పిస్తుంది. మన పద్యాలు నేర్చుకుందాము, మనం ఇద్దరం సిద్ధంగా ఉందామని ఈ చేతు ఆ పొట్ట పైన పెట్టి బిడ్డకి చెప్పాలి. వాళ్ళు రెడీగా ఉంటారన్నట్టు. అర్థమైందా? ఇంత అంతరాన్ని లోపల ఉన్నోడు ఎంత కష్టపడుతుందో మనకు బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇది మనకి గురువులు వివరించింది. అందుకని ఇది మనం తప్పకుండా గర్భంతో ఉన్న పిల్లలు తొలిసారి గర్భంలో ఉన్న వాళ్ళకి ఎవరు తెలియదు కాబట్టి అమ్మ తప్పకుండా దగ్గర ఉండి చెప్పాలి. ఓకేనా? ఏది తిన్నా ఏది మాట్లాడినా ఆఖరికి మంచి నీళ్ళు పోసినా కూడా ఇప్పుడు నాకు దాహం వేస్తుంది మనకి, నేను ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే ఎప్పుడు ఆ బిడ్డతో కనెక్ట్ అయి ఉండాలి ఆ తల్లి. ఆ గర్భంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. ఇక వాతోనే ఉంటారు. అది ఉన్నది పెద్ద రహస్యం ఏంటంటే బయటకు వచ్చిన పిల్లోడు కూడా భూమి మీద పడ్డాక అసలు అది వినకుండానే అవుతున్నాడు. కారణం ఏంటంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసిన తప్పులే బయటకు వచ్చి తైతక్కలు ఆడుతున్నాడు వాడు. అందుకని ఇవన్నీ మనకి పురాణ పురుషులు పురాణం నుంచి అన్ని యుగాలలో మనకు నేర్పించింది. అందుకని మనం ఇలాంటి పొరపాట్లు చేయొద్దనే బ్రహ్మర్షి పితామహ పత్రికి ఈ చక్కటి వీడియోని మనకి పెళ్లి అయిన వాళ్ళకి, అయిన తర్వాత తల్లి అయ్యే వాళ్ళకి, మరణం వచ్చే వాళ్ళకి, మరణం రాకన్నా ముందు ఆరోగ్యంగా ఎలా ఉండాలో, ధ్యానం ఎలా అన్నిటికి కలిపి ఇచ్చిన వీడియో నవి. ఓకేనా? బ్యాటరీ అయిపోతుంది. 3:30 అవుతుంది. ఇక్కడ మనకి ఈ వయసు ఏ వయసులో ఏమేమి వస్తాయి మనకి చెప్తున్నాడు. మనసు ఏర్పడినప్పుడు బుద్ధి రాదు ఇంకా అంటున్నాడు. శరీరంతో పాటు మనసు ఒక వయసులో ఉన్నప్పుడు వస్తాయి. అవన్నీ చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ, మీరు విన్నారో లేదు. తర్వాత మనకి 21 లోపల బుద్ధి అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నాడు అన్నట్టు ఇక్కడ. ఇవన్నీ